నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాక్ అనదర్ వీడియో. అసలు మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తుంటేనే తెలిసిపోయింది వీడు ఖచ్చితంగా తిరుమలకి వెళ్ళాడే అని. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా రోజుల నుంచి తిరుమలకి వెళ్ళాలి అని ప్లాన్ వేస్తున్నారు. అదైతే రీసెంట్ గానే కుదిరింది. ఆ దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చాక ఇంకా వెళ్లకుండా ఎవరన్నా ఉంటారా? ఉండలేరు కదా. సో మేము కూడా ఆ దేవుడి దర్శనానికి ఇంక వెళ్తున్నాము తిరుమలకి. ఇంకా మన రైల్వే కోడూరు నుంచి అయితే బస్సులు అయితే స్టార్ట్ అయినాము ఇంకా తిరుపతికి. ఇంకా తిరుపతి బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంక ఇక్కడ నుంచి నడుచుకుంటే ఇంకా ఆటో దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఆటోలో అయితే ఎక్కేసాము. ఇంకా ఆటోలో ఎక్కేసి ఇంకెక్కడ పోవాలంటే ఇంకా అలిపిరి మెట్ల దగ్గరికి అయితే డ్రాప్ చేయండి అని చెప్పాము. ఇంకా అలిపిరి మెట్ల దగ్గర నుంచి ఇంకా మేము మెట్లు ఎక్కేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలని ప్లాన్ వేసాము. ఇంకా అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా 3550 మెట్లు అయితే ఉంటాయి. ఇంకా 3550 మెట్లు అయితే ఎక్కేసి ఇంకా మనం ఫినిష్ చేసేయాలి. ఇంకా మనం మెట్లు ఎక్కుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి పక్కనే దుప్పులు జింకలు అయితే కొన్ని చోట్ల అయితే కనిపిస్తాయి. అవి మనం చూడొచ్చు. ఈ అలిపిరి మెట్లు పెద్దవాళ్ళే ఎక్కలేక ఎక్కుతారు. కానీ చిన్నపిల్లలు చూడండి మెట్టుకు కుంకంతో పూజించుకుంటూ ఎలా ఎక్కుతున్నారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. నేను చాలా రోజుల తర్వాత అలిపిరి మెట్లు ఎక్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎక్కలాగా ఎక్కుతున్నాను చూడండి, చెమటలు ఎలా పట్టాయో. ఫైనల్లీ 3550 మెట్లు ఎక్కేసి వచ్చేసాం. ఇంకా పైకి కొండపైకి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకా నేను మా ఫ్రెండ్కి కాల్ చేసి నేను తిరుమలకి వస్తున్నాను రా అంటే నా కోసం వచ్చి అక్కడ కొండపైన వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక లాకర్ అయితే తీసుకొని అక్కడ రూమ్ లో కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా కొండపైన నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పే కదా, ఇతనే మా ఫ్రెండ్. ఎలాగానే 100 కిలోమీటర్స్ దూరం నుంచి నా కోసం అయితే వచ్చాడు. థ్యాంక్ యూ యశ్వంత్. ఇంకా మాకు 3 hours లో అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా లాకర్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి అందరూ ఎలా పడుకొని నిద్రపోతున్నారు. ఇంకా అప్పుడు టైం 1:40 ఏమో అయింది. ఇంకా వచ్చి మేము కూడా కొంచెం సేపు నిద్రపోదాం, పొద్దున్నే ఇంకా ఇంటికి వెళ్ళాలి కాబట్టి అని చెప్పి కొంచెం పడుకున్నాము.